పత్రిక విషయం ఏదైతే చిమ్ముతుందో అబద్ధాలు అసత్యాలకి కేర్ ఆఫ్గా ఈరోజు ఆయన పత్రిక ఆయన ఏదైతే ఉన్నాడో ఆల్రెడీ ప్రజలే తిరస్కరించినటువంటి పరిస్థితి. ఇటువంటి ప్రచారం ఎప్పుడైనా ఒక్కసారి నమ్మగలుగుతారు. ఏదైతే 2019లో ఒక్క ఛాన్స్ అంటూ వచ్చి ఇటువంటి అబద్ధాలు అసత్యాలు ప్రచారం చేస్తే ఆ రోజు నమ్మారు. 5 సంవత్సరాల్లో వాళ్ళ పాలన, వాళ్ళ వైఫల్యం, వాళ్ళ అసత్యాలు అబద్ధాలు గమనించారు. కాబట్టి ఆల్రెడీ ప్రజలు ఈ యొక్క జగన్మోహన్ రెడ్డిని శిక్షించడం అనేది జరిగింది. ఖచ్చితంగా ఎస్, మీరు చెప్పింది వాస్తవం. నేను కూడా మీడియాలో చూడడం జరిగింది. నేను ముఖ్యమంత్రి నేనే లేను అనేటువంటి విధంగా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. మాకు కూడా చాలా ఆశ్చర్యం కలిగింది. నేను ముఖ్యమంత్రిని మరి ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి అనే పేరు ఉందా అని ఆయన అడుగుతూ ఉన్నాడనంటే మరి ఆ రోజు ముఖ్యమంత్రి ఎవరో ఉన్నారు అంటే జగన్మోహన్ రెడ్డి నేను కాదు అని అంటే మరి భారతిరెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారా, లేకపోతే సజ్జల రామకృష్ణారెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారా, లేకపోతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారా? నేను కాదు అని అంటే ఎవరున్నారు మరి ముఖ్యమంత్రిగా? అంతేకాకుండా ఆ ఒప్పందం సెకీకి స్టేట్ గవర్నమెంట్కి జరిగిందని అంటున్నాడు. మీరు ఏదైతే అదానీ సంస్థతో అగ్రిమెంట్ జరిగింది కాబట్టి అది సెకీతో ఒప్పందం జరిగినటువంటి పరిస్థితి అనేటువంటి విషయం కూడా ఈవేళ సామాన్య ప్రజానికి కూడా తెలుసున్నటువంటి పరిస్థితి ఈవేళ. అంటే ఈ రకంగా ఇంకా చాలా క్లియర్గా చెప్పాలని అంటే ఎంత లాలూచి వీళ్ళిద్దరికీ ఉంది అని అంటే యాక్చువల్గా ఒప్పందాలు చూస్తే 2024 నుంచి ఏదైతే ఆ 7,000 మెగావాట్ల విద్యుత్ ఏదైతే ఉందో దశల వారీగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాలి. కానీ 2023 డిసెంబర్కి అంటే ఎన్నికలకు దృష్టిలో పెట్టుకుని ఆ రోజు మరి ఒక 6 నెలల ముందు నుంచే మరి పవర్ని రాష్ట్రానికి తీసుకొచ్చారని అంటే దానికి మళ్ళీ ఒక ఒప్పందం కూడా మళ్ళీ అనుబంధ ఒప్పందం కూడా మీరు చేసుకోగలిగారని అంటే మీ ఇద్దరికి ఉన్నటువంటి లాలోచి ఏంటి అనేది చాలా క్లియర్గా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. అదే అనుబంధ ఒప్పందం అని చెప్తూ ఉన్నాం. అంటే ఈ రకంగా అంటే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మీ స్వప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని మీరు ఏ రకంగా మేనేజ్ చేశారని అంటే మీ ఇద్దరికి ఉన్నటువంటి సంబంధం ఏంటనేది అందరికీ అర్థమవుతున్నటువంటి పరిస్థితి దుస్థితి చాలా క్లియర్గా ఈరోజు ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు. ఆ రోజు ఆయన ప్రశ్నలోనే ఈరోజు సమాధానం ఉంది ఇవాళ ప్రజలందరికీ కూడా. నిజంగా ఆయన 1924లో సంపద సృష్టించి ఉంటే ఎందుకు 2019-24లో 9 సార్లు కరెంటు ఛార్జీలు పెంచవలసినటువంటి పరిస్థితి వచ్చింది? డైరెక్ట్గా వచ్చింది. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే 2014లో రాష్ట్ర విభజన జరిగినటువంటి పరిస్థితుల్లో ఆ రోజు విద్యుత్తు లోటులో ఉంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 14-19లో చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయాలతోటి మిగులు విద్యుత్